ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గెలిచింది. ఇప్పుడు కొడంగల్కి సంబంధించి చూస్తే కొడంగల్లో కాంగ్రెస్ గెలిచింది, కానీ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, ముఖ్యమంత్రి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ఒక అభ్యర్థిని గెలిపించుకోగలిగిందని అంటే డెఫినెట్ గా కొంత టిపికల్ సిచ్యువేషన్ చూడాలి. సో మౌలి గారు జాయిన్ అవుతున్నారు. సార్, ఇక్కడ కొడంగల్ మున్సిపాలిటీ రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తే ఆయన మన వాళ్ళు ఓటు కూడా వేసి వచ్చారు అదే మున్సిపాలిటీలో. ఇక్కడ 12 సీట్లుంటే 100% రేటింగ్ అనుకున్నాం, కానీ 10 కాంగ్రెస్, 1 ఎంఐఎం, 1 బీఆర్ఎస్. ఎలా చూడాలి దీన్ని? ముఖ్యమంత్రి సక్సెస్ గా చూడాలా? డెఫినెట్గా 12లో 10 అనేది చాలా ఫెనామినల్ నంబరు. అయితే ఇక్కడ మీరు అడుగుతున్నారు 100% రావాలి కదా, ఒక సీట్ అయినా ఎట్లా వెళ్ళింది, 2 సీట్లైనా వేరే పార్టీలకు ఎట్లా వెళ్ళినాయని. అయితే ఇక్కడ బీఆర్ఎస్ కానీ జీరో కాదు. నిజానికి అక్కడ పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. పట్నం నరేందర్ రెడ్డి అక్కడ చాలా పవర్ఫుల్ నాయకుడు, అంతకుముందు అక్కడ ఎమ్మెల్యే కూడా చేసిన నాయకుడు, కాబట్టి చాలా బలమైన నాయకుడిగా చెప్పాలి పట్నం నరేందర్ రెడ్డిని. నిజానికి వాళ్ళు కోడంగల్కి సంబంధించి బీఆర్ఎస్ హోప్స్ పెట్టుకోలేదు, మున్సిపాలిటీ గెలుస్తామని వాళ్ళ ఆశ పడలేదు, కానీ ఇంతకంటే ఎక్కువ నంబర్సే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. కనీసం 3 వార్డులు అయినా కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని వాళ్ళు నమ్మకం పెట్టుకున్నారు. అయితే వాళ్ళు 1 గెలవటం కూడా నిజానికి వాళ్ళ దృష్టిలో చూస్తే అది తక్కువ నంబరే గెలిచినట్లు లెక్క. పట్నం నరేందర్ రెడ్డి చాలా ముఖ్యమైన నాయకుడు, గతంలో అక్కడ విజయం సాధించి ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు పనిచేసిన నాయకుడు, కాబట్టి ఇది ఆశ్చర్యమేం లేదు. బీఆర్ఎస్ 1 గెలవటం కానీ ఎంఐఎం 1 గెలవటం కానీ. ఎంఐఎంకి అయితే అక్కడ ఫిక్స్డ్ ఓటర్ టర్న్అవుట్ ఉంది, ఓటర్ స్ట్రెంత్ వాళ్ళకు ఉంది, కాబట్టి ఎంఐఎం గెలుస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ 1 గెలవటంలో ఆశ్చర్యం ఏం లేదు. అయినా కూడా ఇది ఒక రకంగా కోడంగల్లో కాంగ్రెస్కి ఘన విజయంగానే చెప్పాలి. ఎందుకంటే అక్కడ కోడంగల్ అనేది ఒకప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు గెలిపించుకున్న ప్రాంతం, అది నియోజకవర్గం, కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ రకంగా చూసినప్పుడు పట్నం నరేందర్ రెడ్డికి ఉన్న బలంతో చూసినప్పుడు 10 గెలవటం అనేది చాలా పెద్ద ఘన విజయంగానే చూడాలి కోడంగల్లో. రైట్. సో డెఫినెట్ గా అక్కడ పట్నం నరేందర్ రెడ్డి ఉండొచ్చు, తర్వాత ఏం జరగవచ్చు అంటే ఏం ఇంపాక్ట్ చూపించింది అనుకోవాలా ఒక్కదానికైనా కూడా? అంటే ముఖ్యమంత్రి దానికి సంబంధించింది కదా, ముఖ్యమంత్రి 100% రేట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఏ ఇంపాక్ట్ చూపించింది అనుకోవాలి సార్? అదే చెప్తున్నాను కదా, అక్కడ కోడంగల్ అనేది బీఆర్ఎస్ కూడా చాలా బలంగా ఉంది. ముఖ్యంగా పట్నం నరేందర్ రెడ్డి అక్కడ గతంలో ఎమ్మెల్యేగా పనిచేయటం కాదు, నిజానికి అక్కడ వాళ్ళకు కోడంగల్ గెలుస్తామని నమ్మకం లేకపోయినా రేవంత్ రెడ్డి బలాన్ని తగ్గించాలి, ఇక్కడ రేవంత్ రెడ్డి బలం కన్నా బీఆర్ఎస్ బలంగా ఉందనే ఉద్దేశంతో అక్కడ స్థానిక నాయకత్వం, బీఆర్ఎస్ నాయకత్వం చాలా గట్టిగా కృషి చేసింది. ముఖ్యంగా నరేందర్ రెడ్డి అయితే దాదాపు 1 నెల రోజుల నుంచి అక్కడే మకాం వేసి చాలా ఇంటింటికి వెళ్ళి ఆయన చేసిన కార్యక్రమాలు కానీ, ఆయనకు సొంతంగా కూడా ఒక ఓటు బ్యాంక్ ఉంది, ఆయన కావాల్సిన స్నేహితులు, బంధువులు, ఆయన చాలా ప్రాంతాలు ఆయనకు స్ట్రాంగ్ హోల్డ్స్గా ఉన్నాయి. అక్కడే ఉన్నారు. నిజానికి రేవంత్ రెడ్డి కూడా వెళ్తున్నారు, అప్పుడు చాలా కార్యక్రమాలకు వెళ్తుంటారు, చాలా పండుగలకు వెళ్తుంటారు, అక్కడ ఆయన చదువుకున్న స్కూల్కి సంబంధించిన కార్యక్రమాలకు ముఖ్యమంత్రి వెళ్ళి వస్తుంటారు. కానీ ఎంతైనా అక్కడ నరేందర్ రెడ్డి స్థానికంగానే ఉంటూ చాలా ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చాలా కాలంగా అక్కడ పనిచేస్తూ వస్తున్నారు. ఆ రకంగా చూస్తే బీఆర్ఎస్కి ఇంకా 1-2 స్థానాలు రావాల్సిన స్థానాలే తగ్గిపోయినాయి అని చెప్పి బీఆర్ఎస్ భావిస్తోంది. ఇందులో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. బీఆర్ఎస్కి 1 స్థానం రావటం అనేది చాలా సమంజసంగానే ఉంటుంది. ఎందుకంటే పట్నం నరేందర్ రెడ్డి కూడా అక్కడ చాలా బలమైన నాయకుడిగా ఉన్నాడు. ఆయన కూడా అంత బలమైన నాయకుడిని ఫేస్ చేసి కూడా కాంగ్రెస్ 10 స్థానాలు గెలవటం అనేది చాలా గొప్ప విషయంగానే చూడాలి మనోజ్. రైట్. ఒక బ్రేకింగ్ వస్తుంది సార్. కొత్తగూడెం కార్పొరేషన్ కి సంబంధించి హస్తం జోరు కొనసాగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ లో హస్తం పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ పార్టీ హవా కనబడుతోంది. మొత్తం పోలైనటువంటి 110 పోస్టల్ బ్యాలెట్ల ఓట్లలో కాంగ్రెస్ 43, సిపిఐ 25, బీఆర్ఎస్ 11, ఇండిపెండెంట్లకి 9 స్థానాలని చెప్పాలి. బీజేపీకి 2 ఓట్లు పడ్డాయి, బీఎస్పీ 1, జనసేనకు 2 ఓట్లు పోలయ్యాయి. మొత్తం ఓట్లలో 16 చెల్లనివిగా గుర్తించారు పోలీస్ అధికారులు. సో ప్రెసెంట్ కొత్తగూడెం కార్పొరేషన్ కి సంబంధించిన రిజల్ట్స్ లో పోస్టల్ బ్యాలెట్ లో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ కనబడుతోంది. ఇక్కడ 2nd పొజిషన్ లో ఉంది కాంగ్రెస్ పార్టీ, 2nd పొజిషన్ లో సిపిఐ పార్టీ కొనసాగుతోంది. అంటే బీఆర్ఎస్ పార్టీ కంటే సిపిఐ ఇక్కడ ముందంజలో ఉంది. కొత్తగూడెం డెఫినెట్ గా ఇటీవల కాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు 2 నెలల క్రితం కూననేని సాంబశివరావు కాంగ్రెస్ పార్టీలో పొత్తులో ఉండి 1 స్థానాన్ని దక్కించుకున్నారు ఆయన. సో ప్రెసెంట్ జరిగినటువంటి సిచ్యువేషన్ లో కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి అసలు ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా ఉన్నాయి, కొత్తగూడెంలో ఇప్పుడు ప్రెసెంట్ ఫలితాలు ఏ రకంగా రాబోతున్నాయో తెలుసుకుందాం. మా ప్రతినిధి ఉదయ్ ఉన్నారు.
బయట మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. మేనేజింగ్ ఎడిటర్ మౌలి గారు ఉన్నారు. మౌలి సార్, ఎలా చూడాలి కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉన్నాయి? ఇక్కడ సిపిఎం పుంజుకుంటుంది సార్, సిపిఐ పార్టీ. సిపిఐ కొంత పోస్టల్ బ్యాలెట్ లో 2వ స్థానంలో ఉంది. మనం ఇక్కడ మొత్తం కొత్తగూడెంలో 60 డివిజన్లు ఉన్నాయి. అయితే మనకు తెలుసు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సిపిఐతో పొత్తు పెట్టుకొని ఆ సీట్ను సిపిఐ కేటాయించడం జరిగింది. సిపిఐ రాష్ట్ర సెక్రటరీ కూనమనేని సాంబశివరావు అక్కడ కాంగ్రెస్ సపోర్టుతో విజయం సాధించారు. ఒక రకంగా నిన్నటిదాకా కూడా ఒక నెల రోజుల క్రితం వరకు కూడా కాంగ్రెస్ సిపిఐ అలయన్స్తోనే పనిచేస్తూ వచ్చినాయి. అయితే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 2 పార్టీల మధ్య సీట్ల షేరింగ్ కుదరలేదు. దానివల్ల 2 పార్టీలు విడిపోయాయి. ఒక రకంగా చూస్తే ప్రొజెక్షన్ చూస్తే మన ఆర్టీవీ సర్వే కూడా చాలా స్పష్టంగా చెప్పింది. అక్కడ కాంగ్రెస్ లీడ్లోకి రాబోతుంది, కాంగ్రెస్ కొత్తగూడెం మున్సిపాలిటీని కైవసం చేసుకోబోతుందని. మనం చేసిన సర్వే ప్రకారం అక్కడ కాంగ్రెస్ దాదాపు 33 నుంచి 35 స్థానాల్లో విజయం సాధించబోతుంటే బీఆర్ఎస్ 11 స్థానాల్లో అండ్ సిపిఐ దాదాపు 8 నుంచి 10 స్థానాల్లో సిపిఐ కూడా గెలవబోతుంది. సిపిఐ మనకు స్ట్రాంగ్ హోల్డ్. నిజం చెప్పాలంటే ఖమ్మం జిల్లా కొంచెం కమ్యూనిస్టులకి కంచుకోటగా చెప్పాలి. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు గెలుస్తూ వస్తున్నాయి చాలా సందర్భాల్లో. ఇప్పుడు కూడా అక్కడ సిపిఐ ఎమ్మెల్యే ఉన్నా కూడా కాంగ్రెస్ దాన్ని దాటుకొని లీడ్లోకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మీరు చెప్తుందని బట్టి కాంగ్రెస్ ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లో కూడా ట్రెండ్ అయితే కనిపిస్తోంది. అయితే పోస్టల్ బ్యాలెట్కి వచ్చేటప్పటికి సిపిఐ కూడా చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. సిపిఐ కూడా పోటాపోటీగా కాంగ్రెస్తో పాటు ఉంది. అయితే ఫైనల్గా చూసినప్పుడు కాంగ్రెస్ ఆధిక్యంలోకి రావటం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా పోస్టల్ బ్యాలెట్లో కూడా మనకి దాదాపు 43 పోస్టల్ బ్యాలెట్లు కాంగ్రెస్కి అనుకూలంగా వచ్చినాయి. సెకండ్ ప్లేస్లో సిపిఐ ఉంది. అయితే నిజానికి ఈ 2 కలిసి పోటీ చేసి ఉంటే తప్పకుండా ఇంకా అత్యధిక మెజారిటీ వచ్చేది. ఎందుకంటే 2 కలిసి విడివిడిగా పోటీ చేయడం వల్ల కొంత బీఆర్ఎస్ కొన్ని సీట్లు వచ్చినాయి. కానీ నిజానికి 2 కలిస్తే బీఆర్ఎస్ మరింత దెబ్బతినేది. ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈసారి బీఆర్ఎస్ దాదాపు 11 సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉంది. నిజానికి ఇక్కడ కాంగ్రెస్ నుంచి సిపిఐ విడిపోయి ఒక రంగా బీఆర్ఎస్తో అలయన్స్లో ఉంది. కాకపోతే ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ ఏదైతే ఆధిక్యత కనబడుతుందో ఇదే ఆధిక్యత ఓవరాల్గా మొత్తం కార్పొరేషన్లోని అన్ని డివిజన్లలో కూడా కనిపించే పరిస్థితి ఉంది. ఇంతకుముందే నేను మీకు చెప్పాను, ఆర్టీవీ సర్వేలో కూడా ఇదే విషయం బయటపడింది. దాదాపు 33 నుంచి 35 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ 11 స్థానాలు, కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 8 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. కానీ ఒక పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్ చూస్తే మాత్రం కాంగ్రెస్ తర్వాతి ప్లేస్లో సిపిఐ ఉంది. బహుశా నిజంగా అంటే ఒరిజినల్ బ్యాలెట్ పేపర్లు వచ్చిన తర్వాత మనం అనుకున్న నంబర్ ఏదైతే మనం ఊహిస్తున్నామో, అంచనా వేసామో, ఆ కాంగ్రెస్ తర్వాత నెక్స్ట్ పొజిషన్కి బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఉదయ్ కూడా ఉన్నారు సార్. ఉదయ్, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన ఎన్నికల్లో? సిపిఐ కూడా కొంత పుంజుకుంటోంది. ఈ సిపిఐ పోస్టల్ బ్యాలెట్లో కూడా రాణించగలిగింది అంటే ఇది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వెళ్తున్నారు. బీఆర్ఎస్ తో పాటు పొత్తులో ఉన్నారు కాబట్టి వాళ్ళు. సో ఫ్రెండ్లీ పోటీలో ఎలా ఉండబోతోంది? కాంగ్రెస్ పార్టీకి ఫైనల్ రిజల్ట్ వచ్చే వరకు ఏమైనా కొంత ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందా? చాలా టఫ్ ఫైట్ కొత్తగూడెం కార్పొరేషన్ లో నెలకొంది. దాదాపు ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటికే దాదాపు 6 వార్డులు సిపిఐ వశం చేసుకోగలిగింది. 27వ వార్డు నుంచి సిపిఐ అభ్యర్థి హరిత విజయం సాధించారు. 44వ వార్డు నుంచి విశ్వేశ్వరరావు విజయం సాధించారు. 52వ వార్డు కూడా ఆనోతు కళావతి విజయం సాధించారు. 18వ వార్డు 50, 35 ఇలా దాదాపు 6 వార్డులు సిపిఐ అయితే వశం చేసుకోగలిగింది. దాదాపు టఫ్ ఫైట్ ఉంది. దాదాపు ఇంకొక 11 స్థానాల్లో సిపిఐ లీడ్ ఉన్నట్టు మనకు సమాచారం ఉంటుంది. ఓవరాల్ గా కాంగ్రెస్ కూడా తనదైనటువంటి జోష్ ను కొనసాగిస్తుంది. మొత్తం 18 స్థానాల్లో కాంగ్రెస్ లీడ్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 14, 18, 17, 16 వార్డుల్లో కూడా సిపిఐ స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని కనబర్చే అవకాశం ఉంది. మరోవైపు 25వ వార్డులో కూడా కాంగ్రెస్ లీడ్ లో చూపించిన సమాచారం ఏమైనప్పటికీ సిపిఐ తన పంతాన్ని నిలబెట్టుకుందని చెప్పుకోవాలి. ఒకవైపు మొన్నటి వరకు మిత్రపక్షంగా కాంగ్రెస్ తో కొనసాగినటువంటి సిపిఐ ఒంటరిగా అభ్యర్థులను బరిలో నిలిపిందట్టు అధికార పార్టీ కావచ్చు, ప్రభుత్వం అధికారిక దుర్వినియోగానికి పాల్పడిందని చెప్పి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు అధికార పార్టీపై చాలా పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. అనేక విమర్శలు, ఆరోపణలు కూడా చేశారు. ఒంటరిగానే బరిలో నిలిచినటువంటి సిపిఐ తనదైనటువంటి స్థాయిలో దూసుకుపోతుందని చెప్పుకోవాలి. నిజానికి
పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కూడా సిపిఐ చాలా బలమైనటువంటి ప్రశంసలు కురిపించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే సిపిఐ కార్యకర్తలు కావచ్చు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కురవనేని సాంబశివరావు కొత్తగూడెం అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున విస్తృతమైనటువంటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎట్టి పరిస్థితులలో అసైన్గా కైవసం చేసుకోవాలనే మంత్రి పొంగులేటి చేసినటువంటి కృషి కూడా ఫలించిందని చెప్పుకోవాలి. మరికొద్దిసేపట్లోనే కూడా పూర్తి అవకాశం ఉంది. 2 రౌండ్లు పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో తుది ఫలితాలు కూడా వెల్లడయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ మొత్తం 18 స్థానాల్లో లీడ్ లో ఉన్నట్లు మనకు సమాచారం. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కూడా మొత్తం 43 ఓట్లను కాంగ్రెస్ సంపాదించగలిగింది. ఉద్యోగులతో చేసినటువంటి చర్చలు కూడా ఫలించాయని చెప్పుకోవాలి. ప్రజా ఆకర్షక విధానాలు కావచ్చు, సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ చాలా స్పష్టమైనటువంటి ప్రజా స్పందన చూడగలిగిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం కొత్తగూడెం కార్పొరేషన్ పైన తీవ్రమైనటువంటి ఉత్కంఠ కొనసాగుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 7 మున్సిపాలిటీలో కాంగ్రెస్ దాదాపు ఆధిక్యతను కనబరుచుకుని అన్ని మున్సిపాలిటీలను కూడా కైవసం చేసుకోగలిగింది. కొత్తగూడెం కార్పొరేషన్ మీదనే చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కూడా ఫోకస్ చేస్తూ వచ్చింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగినటువంటి కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ 3వ స్థానానికే పరిమితమని చెప్పుకోవాలి. 1 నుంచి 3 స్థానాలు మినహా ఎక్కడొక్క బీఆర్ఎస్ లీడ్ లో ఉన్నట్లు మనకి సమాచారం అయితే అందుతుంది. రైట్, థ్యాంక్ యూ ఉదయ్. సార్ ఒకసారి మెదక్ గురించి మాట్లాడడం. మెదక్లో 11 మున్సిపాలిటీలకు సంబంధించి రిజల్ట్స్ వచ్చాయి. సో మెదక్లో ఇస్నాపూర్లో 26 మున్సిపాలిటీ వార్డులకు గాను 14 మ్యాజిక్ ఫిగర్, 10 కాంగ్రెస్, సో 12 బీఆర్ఎస్. సో ఇక్కడ అదర్స్ 4 వచ్చాయి, హంగ్ ఏర్పడింది. సో ఎక్సఫీషియో ఓట్లు ఉంటాయి వేరే. తర్వాత ఇంద్రేశంలో కూడా హంగ్ ఏర్పడింది, జిన్నారంలో హంగ్ ఏర్పడింది. సో ఆ తర్వాత గుమ్మడిదల్లో బీఆర్ఎస్, గడ్డిపోతారంలో బీఆర్ఎస్, సదాశివపేటలో కాంగ్రెస్, సంగారెడ్డిలో కాంగ్రెస్, కోహిర్లో కాంగ్రెస్, నారాయణఖేడ్లో కూడా కాంగ్రెసే, జహీరాబాద్ లో కూడా హంగ్ ఏర్పడింది. సో బీఆర్ఎస్ 4 చోట్ల హంగ్ ఏర్పడింది, 4 చోట్ల కాంగ్రెస్ గెలిచింది మెదక్లో, మొత్తం 19 మున్సిపాలిటీలకు గాను. ఓకే, మనం అనుకున్న మెదక్ జిల్లా అనేది బీఆర్ఎస్కి కంచకోటగా చెప్పుకుంటున్నాం. దాదాపు 8 సీట్లు, మొత్తం అవుట్ ఆఫ్ 19 8 నుంచి 9 సీట్లు బీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం ఉంది. అయితే ఈ సీట్లలో కూడా బీఆర్ఎస్కి కాంగ్రెస్ చాలా టఫ్ ఫైట్ ఇస్తుంది. ఆ కారణంగానే చాలా చోట్ల హంగ్ మున్సిపాలిటీస్ ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇలాంటి సందర్భాల్లో హంగ్ ఏర్పడే సందర్భంలో అవన్నీ కూడా అధికార పార్టీకి అనుకూలంగా వెళ్ళే అవకాశం స్పష్టంగా ఉంటుంది. ఎందుకంటే పార్టీలో ప్రతిపక్ష పార్టీలో గెలిచిన కొందరు 1-2 అభ్యర్థులు అధికార పార్టీకి వెళ్ళటం అనేది మనం చాలా కాలంగా చూస్తున్నాం. అది కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థులు కావచ్చు, ఇంకెవరైనా ఇతర పార్టీల నుంచి గెలిచిన వాళ్ళు ఎవరైనా ఉంటే అది అధికార పార్టీ వైపు ఓట్లేసి ఫైనల్గా ఆ సీట్లు కాంగ్రెస్ వైపు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూసినప్పుడు గట్టి పోటీ అయితే జరుగుతోంది కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మధ్య. ముఖ్యంగా ఇది చూస్తే ఇంద్రేశంలో చూస్తే మొత్తం 18 సీట్లు ఉన్నాయి. 18 సీట్లో ప్రస్తుతం చూస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ 6, బీజేపీ 2, ఇండిపెండెంట్ 1. ఇక్కడ చూస్తే బీఆర్ఎస్కి అయితే మనం ఇచ్చినట్టుగానే బీఆర్ఎస్కు లీడ్ కనిపిస్తోంది. కాకపోతే ఇక్కడ ఉన్న లీడ్ని ఎంతకాలం కొనసాగుతుందో, ఇవన్నీ ఎలక్షన్ మళ్ళీ 16వ తారీఖున మున్సిపల్ చైర్పర్సన్ లేదా చైర్మన్ ఎన్నిక జరిగే సందర్భానికి ఈ లీడ్లు మారే పరిస్థితి కనిపిస్తోంది. కాకపోతే మనం ముందు నుంచి చెప్తున్నట్టుగా ఇంతకుముందే మనం ఇచ్చిన సర్వేలో బీఆర్ఎస్కు 9 నుంచి 10 సీట్లు ఇవ్వటం జరిగింది. అదే లెవెల్లో ఇక్కడ సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్కి 5 నుంచి 6 మనం వార్డులు కేటాయించాం మనకు వచ్చిన సర్వేలో. బీజేపీకి 2 ఇచ్చినాము. ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ లీడ్ అనేది స్పష్టంగా కనిపిస్తోంది. టెక్నికల్గా చెప్తే దీని ప్రస్తుతానికి హంగ్ అనడానికి అయితే అవకాశం లేదు. దాదాపు మ్యాజిక్ ఫిగర్కి బీఆర్ఎస్ 1 సీట్ తక్కువగా ఉంది, 50% మార్క్ ఉంది. దీన్ని ఏదైనా జరిగే అవకాశం ఉంది. కాకపోతే ఇట్లాంటి సందర్భాల్లో హంగ్ వచ్చే సందర్భాల్లో అవన్నీ అధికార పార్టీకి అనుకూలంగా మారే అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ బీఆర్ఎస్ ఎంత తన గెలిచిన తన వార్డు సభ్యుల్ని ఎంతవరకు నిలబెట్టుకుంటానే చూడాలి. ఒకసారి బీఆర్ఎస్ సార్, బీఆర్ఎస్ అయితే సుమిత్రానందన్ గారు జాయిన్ అయ్యారు మనతో పాటుగా, ఎక్స్టీజీపీఎస్సీ మెంబర్ ఆవిడ. సో మెదక్లో 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇప్పటి వరకు వచ్చిన 11 రిజల్ట్స్ కన్ఫర్మ్ అయిపోయాయి. సో ఇందాక అదే మాట్లాడుతున్నాం, 4 హంగ్ ఉంది. హంగ్ ఇన్ సెన్స్ మీకు పూర్తి స్థాయి మెజార్టీ రాలేదు. సో దేర్ ఇస్ అ ఛాన్స్. మౌలి గారు చెప్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ